ఉంటాడు. పరీక్షిత్ మహారాజు దరిదాపులు కూడా రాలేని కలి బంగారం స్థానాన్ని పొందగానే చెలరేగిపోతాడు. పరీక్షిత్ ఒంటి నిండా బంగారం ఉండడంతో ఆయనలోకి ప్రవేశించగలిగాడు. ఆ ప్రభావంతో క్రూరమృగాల బాధ నుంచి తప్పించడానికి వేటాడే రాజు హింసాత్మకుడై వెంటనే వేటకు వెళ్లాలనిపించింది. జీవహింస కూడా ఉండడంతో కలి ప్రభావం మరింత పెరిగింది. అప్పుడే దాహంతో శమీక మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు పరీక్షిత్ మహారాజు. తపస్సులో నిమగ్నమై ఉన్న ఆయన మెడలో క్రోధంతో చనిపోయిన పామును వేసి ఎగతాళి చేయడం జరుగుతుంది. అప్పుడు శమీక మహర్షి కుమారుడైన శృంగి చేతిలో తక్షకుడు ద్వారా మరణిస్తామన్న శాపానికి గురవుతాడు పరీక్షిత్ మహారాజు. ఇంటికి వెళ్ళి కిరీటం ఆభరణాలు తీసి పక్కన పెట్టగానే కలి ప్రభావం నశించి పశ్చాత్తాపం కలుగుతుంది. అలా కలిని నియంత్రించగలిగిన పరీక్షిత్తు కూడా కలి ప్రభావానికి లోనే చివరికి మరణాన్ని కొని తెచ్చుకుంటాడు. ఆ తర్వాత నలమహారాజు దమయంతులపై కలి ప్రభావం మొదలవుతుంది. నేను ఆ స్టోరీని మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.